జరుగుతుంది అనేది 5 ఏళ్ల పాలనకు సంబంధించి బడ్జెట్లోనే చెప్పాము. 5 ఏళ్ల పాలన ఎలా ఉంటుంది అనేది బడ్జెట్లోనే చెప్పాము అనేది ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్. తమ ప్రభుత్వ 5 ఏళ్ల పాలననే బడ్జెట్ ప్రసంగంలో చెప్పాము అని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భూభద్ర అనేది తమ విధానాల్లో ముఖ్యమైనదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సాధారణంగా శాసన బడ్జెట్లో చర్చ అనంతరం వివిధ పార్టీల సభ్యులు ప్రశ్నలకు ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా కేటాయింపు ఖర్చు మధ్య వ్యత్యాసం 4000 కోట్లేనని ఆర్థిక మంత్రి చెప్పడం, ఓటుకొండ బడ్జెట్ అంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంక దినకర్ పేర్కొన్నారని. అయితే కేంద్ర అప్పులు 2014-19 మధ్య కాలంలో 60% పెరగగా 2019-24 మధ్య కాలంలో 86% పెరిగాయి అని చెప్పి రాజేంద్ర రెడ్డి గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అప్పు 2014-19 మధ్య 126% పెరగగా 2019-14 మధ్య 95% పెరిగిందన్నారు. అంటే వైసీపీ ఎన్నికల కరపత్రంలో బడ్జెట్ ఉంది అనేది సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు చేసిన విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓటంకిస్తూనే మేనిఫెస్టోనే తమకు గ్రంథమని ఎప్పటి నుంచో చెబుతున్నామని, అందుకే 2 పార్టీల నేతలకు ధన్యవాదాలు చెబుతున్నాం అన్నారు. అలాగే కార్పొరేషన్ అప్పుల మీద ఏం మాట్లాడలేదు, దాటవేశారు అని చెప్పి ఈనాడు రాస్తోంది. సచివాలయంలో బండలు కదులుతున్నాయి, దానికి కారణం ఎవరో చెప్పండి అంటూ అదొక ఇందులో ఇంక్లూడ్ చేశారు. అలాగే బడ్జెట్ ద్రవ్య వినిమయ బిల్లులు కూడా ఆమోదం పొందింది. 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2024 ద్రవ్య వినిమయ బిల్లుల్ని శాసనసభ ఆమోదించింది. 2023-24 సంవత్సరానికి 2వ విడత అనుబంధ అంచనాలకు కూడా సభ ఆమోదం తెలిపింది. అలాగే సభలో జాబ్